దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ ఆరాధన కూడిలో వచ్చి తీరడానికి, హాజరై తీరడానికి దేవుడు కృపా భాగ్యాన్ని దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. ప్రత్యేకంగా చాలా ఆనందంగా ఉంది. మన మనుషులు ఆనంద్ గారు అదే రీతిగా రవి అయ్య గారు కూడా చాలా సంవత్సరాల తర్వాత, ఒక సంవత్సరం అయితే అయిపోయిన తర్వాత కొత్త మందిరంలోకి రావడానికి దేవుడు సహాయపరిచినందుకు దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగా కొత్తగా వచ్చిన ఇద్దరు ఉన్నారు. ఏం పేరు? అశోక్, సునీత, తరుణ్. ఓకే, ఆ ముగ్గురు బిడ్డల కొరకు ఒకసారి గట్టిగా చెప్పండి. పాప పేరు భార్గవి. ఓకే, ఆ పిల్లలందరూ బట్టి దేవునికి స్తోత్రం. ఈ పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఉండి తీరడానికి దేవుడు సహాయం చేసినందుకు దేవునికి వేలాది వందనాలు. ప్రత్యేకంగా ఒక ప్రార్థన విషయం, గత యొక్క వారం అధికంగా మనల్ని వేదన పరుస్తున్నది. మన సంఘముకు వచ్చేసిన రాజు చాందిని వాళ్ళ అబ్బాయికి సీరియస్ గా ఉన్న ఒక స్థితిగతి ఉంది. కానీ ఒక విషయం ఉంది, మనం సేవించిన దేవుడు యెహోవా, ఆరోగ్యం ఇచ్చుకోగలిగిన దేవుడు, స్వస్థతను ఇచ్చుకోగలిగిన దేవుడు. ఆయన లోకంలో ఉన్న వైద్యుడు కన్నా శ్రేష్ఠ వైద్యుడు. హల్లెలూయా. ఈ సమయంలో వాళ్ళకి ఏం కావాలి? ఆత్మీయంగా బలపరిచే అనుబంధం కావాలి. దేవుని గురించి దృఢత వారి జీవితాన్ని ఏం చేయవచ్చు? గొప్ప అద్భుతాలను చేసి తీరవచ్చు. డాక్టర్లు చెప్పేది అది రేర్ కండిషన్, కానీ ఏ రేర్ కండిషన్ అయినా ఆయన క్రియేటర్ కాబట్టి, ఆయన సృష్టికర్త కాబట్టి ముడితే చాలు మార్పు జరిగింది. ఏసై ముడితే స్వస్థత ఉన్నది, ఏసై పలికితే స్వస్థత ఉన్నది, ఏసై దగ్గరికి వెళ్తే స్వస్థత ఉన్నది, ఏసై ఆజ్ఞాపిస్తే స్వస్థత ఉన్నది. ఈ పగటి వేళ మనం అందరం కలిసి ఆ బిడ్డ కొరకు ప్రార్థన లేదా దేవుడు అద్భుతాలతో సాక్ష్యంతో దేవుడు తీసుకొచ్చింది కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంఘంలో ఉన్న సంఘ బిడ్డలు రోగిగా ఉన్నప్పుడు మనం వారి కొరకు ప్రార్థన చేసేయడానికి ఏమై తీరాలి, బాధ్యతలు అయి తీరాలి. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి తీరునుగా. ఒక నిమిషం కళ్ళు మూస్తున్న ఆ కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. దేవా, నీవు ఆరోగ్యకర్త అయిన దేవుడు. దేవ, వైద్య శాస్త్రములు అన్నింటినీ కూడా కిటిగా తీసే రాసుకోగలిగిన మేము అబ్బాయి కోసం ప్రార్థన చేస్తున్నాం. తన శరీరముల దేవా ఏసయ్య రక్తం ప్రవహించబడి తీరును గాక, ఏసయ్య ప్రాణం ప్రవహించబడి తీరును గాక. ఆయన దేవునికి ఉన్నవాడు, ఆయన దేవుని సంపాది, దేవుని యొక్క సొత్తు. దేవా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున దేవా శరీరం మేము అడిగి చూస్తున్నాం. దేవా రోగ శక్తులు క్యాన్సర్ అయితే తీరును గాక. పూర్తి ఆరోగ్యముతో, స్వస్థతతో, క్షేమముతో దేవా నీ సన్నిధిలో వచ్చి దేవునికి గణపతి తీరేతరుగా సహాయం దయచేయండి. ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు, అందులో కూడా క్రోధ తెరవబడి తీరును గాక. రుణమాఫీ చేయగలిగిన దేవుడివి దేవా, సదుపాయాలు దేవ క్షాపనట్లో దేవ నాణ్యం పెట్టేసి దేవ పన్నులు కట్టుకోగలిగిన గొప్ప దేవుడివి. ఈ పగటి వేళ కుటుంబం పట్ల అద్భుతం చేసినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న ప్రభువు తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చదివిన అధ్యాయంలో మనం ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞల గురించి రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. ఆ 10 ఆజ్ఞలు దేవుడు చెప్పేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్న ఒక 3 మాటలు ఉన్నాయి. అది చెప్పి నేను దేవుని యొక్క సన్నిధిలో కూర్చోవాలనుకోలేదు. కానీ మొదటి వచనంలో చెప్పుచున్న ఒక మాట మనం చూడగలిగితే, ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పుచున్న 3 మాటలు. ఒకటి, దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. అందుకే మన వినికిడిలో దేవుని కారణం ఈ వినికిడిలోనే సాతాను ఒక కాలంలో ఏం చేసింది? కుటుంబాన్ని నాశనం చేసింది. ఏం విన్నది? అవ్వ విన్నది. ఏం విన్నది? దేవుడి శబ్దం వినలే, సాతాను యొక్క శబ్దం విన్నది. సాతాను చెప్పిన ప్రభావాన్ని విన్నది కాబట్టి మన వినికిడి ఏమైపోయింది? మన్నత చెందే విధానంగా మారింది. అందుకే ప్రకటన గ్రంథం మనకి బోధించేది చెవి గలవారు. అంటే దాని అర్థం దేవుడి బిడ్డకి చెవులు లేవా? ఉన్నాయి, కానీ మా చెవి ఏమొచ్చేసింది? మన్నత వచ్చేసింది. కారణం సాతాను చెవులోనే. అందుకే కర్ణ పిశాచం అంటారు. విన్నారు ఎప్పుడైనా? మాంత్రికులు వచ్చి ఎక్కడ చెప్తారు? పిల్లలు పుట్టేటప్పుడు కొందరు కూడా అలాగే శివుడు దగ్గరికి, శివుడు దగ్గరికి డైరెక్ట్ గా చెప్తే చాలు. పేరు పలికేది డైరెక్ట్ గా, శివుడు దగ్గరికి వెళ్తే ఆయనకి మనకి తేడా ఉండదు. మనం సేవించే దేవుడు మాట్లాడిన దేవుడు. ఆయన మన వినికిడిని ఏం చేసుకోగలిగిన దేవుడు? తెరవగలిగిన దేవుడు. అందుకే మొదటిగా దేవుని యొక్క వాక్యం మనకి బోధించేది ఏం చేయాలి? వినాలి. దేవుని యొక్క వాక్యం వినేవారిగా ఉండి తీరాలి. అందుకే ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయం మొదటి వచనంలో అందరూ దేవుని యొక్క వాక్యం వినాలి. ఎవరు? మనుషులుగా ఉన్న అందరూ దేవుని మాటను విని తీరాలి. ఇది కేవలం రెడ్డి ఊళ్ళు వినడానికి మాత్రం కాదు, కేరళ ఊళ్ళు వినడానికి కాదు, తమిళోళ్ళు వినడానికి కాదు. సకల వ్యాప్తిగా, ప్రపంచ వ్యాప్తిగా ఉన్న మనుషులు అందరూ ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం విని తీరాలి. కారణం ఏంటిది? మన పూర్వీకుడైన ఆదాము
త్రోవలకు ఎవరి శబ్దం వినబడి తీరింది? సాతాను యొక్క చెప్పుడు, సాతాను యొక్క పద్ధతులు వినబడి తీరింది కాబట్టి, మందత వ్యాపరించి తీరింది కాబట్టి అందరూ ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని వినేటట్టుగా ఉండి తీరాలి. అందుకే యెహోషువ గ్రంథం 8:35 చెప్తున్న మాట, రాజుల దగ్గర నుంచి ప్రారంభించి పసిపిల్లల వరకు ఏం చేయాలి? దేవుని యొక్క వాక్య లేఖనాలు విని తీరాలి. దాని అర్థం దీనికి క్రైటీరియా లేదు. నువ్వు రాజు కావచ్చు, నిన్న పుట్టిన శిశువు కావచ్చు, ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం విని తీరాలి. అందుకే కదా యేసయ్య చెప్పిన, నువ్వు కానీ స్తుతించకపోతే ఈ పసిబిడ్డలు, ఏ పసిబిడ్డలు? పాలుగా ఉన్న పసిబిడ్డలు లేవి ఏం చేస్తారు? దేవునికి స్తుతించే స్థితిగత ఉన్నదని బయలుదేరుతున్నది. నువ్వు కానీ దేవుని యొక్క వాక్యం ఆలకించలేకపోతే రాజు రెడీగా ఉన్నాయి దేని కోసం? దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించుకు తీరడానికి. అందుకే రాజులైనా పర్వాలేదు, నువ్వు రాజైనా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, సిద్ధ మంత్రి అయినా, ఊర్లోనే ఎమ్మెల్యే అయినా ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం విని తీరాలి. దానికి ఏం లేదు, పేదగత ఏం లేదు. అందుకే వాక్యం ప్రకటించే సువార్తకి వెళ్ళే దేనికి? ప్రజలు వినాలి. అందుకే కదా మత్తయి సువార్త 20 లోకం అంతటికి వెళ్ళి సకల మానవులకు, సకల ప్రజలకు ఏం చేయమన్నారు? సందేశం అందించు. ఎందుకు? ఏ సందేశం సాతాను అందించి ప్రజలు మోసపోయారు? మంచి సందేశం అంది. అందుకే బైబిల్ సువార్తని గుడ్ న్యూస్ అంటారు, శుభ సందేశం అంటారు. దాని అర్థం బ్యాడ్ న్యూస్ ఒక ప్రత్యేకత ఉంది. మనం చెప్పక్కల వెళ్ళిపోతుంది. గుడ్ న్యూస్ అంత త్వరగా వెళ్దాం. అర్థం కాలేదు. ఉదాహరణకి మన చిచ్చిలో ఉన్న ఒక అబ్బాయి ఎవరో స్లిప్ ఒక ఆడపిల్ల అందంగా ఉంది, ఎక్కించేసాడు. ఎవరో చూశారు. డైరెక్ట్ గా అబ్బాయి కడగరు, ఏంది ఎక్కించో ఎవరు నాడి కడగరు, ఈడు ఆడగడగరు. ఈ ఆడి కడగకుండా వీళ్ళు ఏం చేస్తారు? ఏదో సెటప్ ఉంది, ఎందుకు ఈడేమో ఇంకొకటి చెప్తాడు, ఆడేమో ఇంకొకటి. అవతల వారు వీడు చర్చికి వచ్చిన వీడు సతమతం అయిపోతాడు. ఆ అమ్మాయితో ఏ సంబంధం ఉండదు. అర్థం ఆడి మనసులో కల్లా కావటం ఏమీ లేదు. అవతల ఉన్న మనిషి ఏం చేశారు? చెడవార్తను ఏం చేశారు? తర్వాత వచ్చి ఆయన కొడుతారు, ఎవరు రాని ఇదేదో ఆ రోజే అడగచ్చుగా. అర్థం కాలేదు. అందుకే చెడు వార్తకి ఏముంది? వ్యాపారింపు శక్తి ఉంది. కానీ ఆ వ్యాపారింపు శక్తిని మంచి సందేశంతో, మంచి వార్తలతో ఏం చేయాలి? దేవుని యొక్క బిడ్డలు వినిపించుకునే వారిగా ఉండాలి. అందుకే వీధి వీధుల్లోకి వచ్చి, ఇళ్లలోకి వచ్చి, కుటుంబాలకు వచ్చి, సంతల్లోకి వచ్చి మేము వాక్యం ఘోషించే కారణం ఏం చేయాలి? వినాలి. వినడానికి యుక్తమైన వాక్యం ఇది. కేవలం ఊర్లో ఉన్న ప్రజలు మాత్రం కాదు. అపోస్తలుల క్రియ 13:44 సంఘములో కూడా వాక్యం మీద చల్లాలి. మనం చర్చికి వస్తున్నాం, మనం అనుకుని చర్చికి వస్తే 4 పాటలు పాడేసి డిస్కో డాన్సులతో 2 డాన్సులు వేస్తే తెలుగు. నో, ఏం వినాలి? వాక్యం విని తీరాలి. బయట రాజులు వినాలి, చిన్న పిల్లలు వినాలి. అందరూ దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసేటటువంటి తీరాలి? వినేటట్టుగా ఉండి తీరాలి. వింటేనే అది మన హృదయానికి, యాకోబు పత్రిక 1:22 చెప్తారు, దేవుని యొక్క వాక్యం వినడం వలన హృదయం లోపల చలనం కలిగి తీరుతుంది. హృదయం లోపల ఏమై తీరుతుంది? ఒక మార్పు రావడానికి అవకాశం కలిగి వచ్చి తీరుతుంది. అబ్రహాము గురించి బైబిల్ చెప్తున్న మాట, ఆయన తేజోమయుడైన దేవుడు ఆయన దగ్గరికి వచ్చి, అబ్రహాము లేదు, నేను నీకు చూపించే దేశం వైపు ప్రయాణం చెయ్యమని చెప్పిన వెంటనే తన హృదయం లోపల నిర్ణయాలు మారింది. అప్పటి వరకు ఆయనకు మంచి వ్యాపారం ఒకటి ఉండేది. ఏం వ్యాపారము? మంచి అందచందాలు చెందే పువ్వులు, డెకరేషన్లు, అలా అందచందమైన వస్తువులు. ఆ చరిత్ర చెప్తున్నది, ఆయన అనేక రీతి కలిగిన విగ్రహాలను ఏం చేసేవాడు? తయారు చేసి అమ్మేసేవాడు అని చెప్పారు. పోనీ అనే విషయం కాదు, ఆయన ఇంట్లో పెద్ద గోడవ ఉండేది. కానీ తేజోమయుడైన దేవుడు మాట్లాడేసరికి హృదయం మారింది. అర్థం కాలేదు. ఇది మతం మారే ప్రక్రియ కాదు, హృదయం మారే. దయచేసి మతం అన్న ముసుగులో పడకండి. మతం అన్న ముసుగులో పడితే ఆ ముసుగులోనే ఉండాల్సినది. క్రైస్తవ్యం మతము కాదు, క్రైస్తవ్యం ఒక మార్గం. అందులో ఏమై తీరాలి? హృదయం మార్పు కలిగి తీరాలి. అందుకే కదా యేసయ్య రక్షకుడైన ఫస్ట్ జరిగిన మారు మనసు. మనసు ఏమై తీరుతున్నది? హల్లెలూయా. మనసు మారితే ఆటోమేటిక్గా ఏమైపోతాయి? నిన్న పోయిన వారం ఒక మంచి ఉదాహరణ, ఒక పందిని, ఒక గొర్రెని ఏం చేసుకున్నారు? తీసుకొచ్చారు. పందికి ఉన్న స్వభావం ఏటికి పడితే వాటిలో ఏం చేసేది? గొర్రెసి మాస్తగా నన్ను పోయి వచ్చేది. కానీ గొర్రె అలా కాదు. అది ఏమై ఉంటుంది? తన శరీరాన్ని శుభ్రపరచుకోండి, దానికి మెరుపు కలిగి ఉన్న ప్రాంతంలో మాత్రమే అది తిరిగి తీరేది. దాని బైబిల్ సెలవిచ్చిన మాట, వీరి హృదయాలు ఏమై తీరింది? రీసర్జరీ అయి తీరింది. చర్చికి వచ్చిన వాళ్ళ హృదయం రీసర్జరీ కాలేకపోతే ఇక్కడ అన్ని మీకు కట్టదిడ్డంగానే ఉంటాయి. అర్థం కాలేదు. మరి చర్చికి నువ్వు గొరిపిల్లగా వాళ్ళకి పని అవుతుంది, మేము ఏం చేయలేము. కనుక విషయం అది, వాక్యాన్ని హృదయాన్ని ఏం చేసుకోగలిగి తీరుతుంది? రీసర్జరీ చేసుకోగలిగి తీరుతుంది.
అందుకే పందికి తొలి ఉన్న హృదయం ఏమైతీరింది? గొర్రె పిల్ల హృదయం పంది హృదయానికి అతికించబడి తీరింది. అప్పుడు పందికి ఏమనిపించింది? అయ్యయ్యో, ఇన్నాళ్ళు నేను పంది బతుకు బతికేవాడిని, ముసుగు మరకలతో ఉన్న బతుకు బతికేవాడిని, గలీజైన బతుకు బతికేది. ఇక నాకు అలా బతకకూడదు. కారణం ఏమైంది? హృదయం మారింది కాబట్టి. ఇక పంది అనుకుంటుంది, నాకు మరి అదొద్దు, ఇక నా బతుకు శుభ్రత చెందే బతుక ఇవిడు తీరాలి, జాగ్రత్త కలిగిన బతుక ఇవిడిది. అవతల పక్క గొర్రెకి ఎవరి హృదయం వచ్చేసింది? గొర్రెకి ఆలోచించలే, ఎన్నాళ్ళు నేను ఎలా బతికేవాడిని, ఇప్పుడు కూడా నేను అదే ప్రక్రియ. హృదయం పండిదైనా పర్వాలేదు కానీ ఏమైతే బతకడానికి నేను తొలి బతికి నా బతుకులోకి తిరిగి ఏం చేసి తీరుతా? వచ్చి తీరుతా. అందుకే వాక్యం చెప్తున్నది, వాక్యం వినటం వలన హృదయంలో ఏమైతే స్పందన కలిగేది. అందుకే వాక్యం వినేటప్పుడే కదా సముద్ర తీరమున ఉన్న శిష్యులు వాక్యం వినేటప్పుడే వాళ్ళకి ఏమని వెంబడించని చెప్పినప్పుడు వాళ్ళను చేపలను అన్నిటిని విడిచిపెట్టి యేసయ్యని ఏం చేసుకోగలిగింది? వినబడలేకపోతే వినాలి. అందుకే హృదయంలో ఏమైతే వినడం వలన హృదయం ఏమైతే తీరుతుంది? రెస్పాండ్ కలిగేటట్టుగా మారి తీరుతున్నది. అందుకే యేసయ్య చెప్పిన ఒక మాట మత్తయి సువార్తలకు పుస్తకం 13వ అధ్యాయం 9వ వచనం, చెవిగలవారా ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి. నిన్నటి వరకు ఏం సందేశం విన్నారు? ఆ సందేశానికి అన్ని బదులుగా ఎవరి సందేశం వినాలి? దేవుని యొక్క సందేశం వినేటట్టుగా ఉండి తీరాలి. హల్లెలూయా. అందుకే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చెప్తున్న మాట, వాక్యం వింటే మాత్రం సరిపోదు, వాక్యాన్ని నిత్యం ఏం చేసుకోవాలి? అభ్యాసం చేసుకోవాలి. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేసుకోవాలి? ధ్యానించాలి. ఇది కొందరికి లేదు. పాస్టర్ గారు గత వారం వాక్యం చెప్పారు, దానిని ఈ 6 రోజులు ఏం చేయాలి? ధ్యానించి నీ ఆత్మలో మంట రచ్చుకోగలదు. మందరినీ రాసేసుకొని పుస్తకాలు ఉంచేసడమే, మళ్ళీ ఆదివారం మళ్ళీ దులిపేసి ఎక్కడ దులిపేయడమే. మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి? ధ్యానించుకు తీరాలి. ఎందుకు ధ్యానించుకు తీరాలి? కీర్తన 119లో 105, 106 వచనాలు చదివితే, వేదన కలిగిన సందర్భంలో, ఆనందం కలిగిన సందర్భములు, నిర్ణయాలు తీసుకోలేని సందర్భములో ఏం కావాలి? దేవుని యొక్క వాక్యం మనల్ని నిలబెట్టుకోగలిగింది. అందుకే కదా కీర్తన చెప్పిన మాట, వేదన కలిగినప్పుడు, సంతోషం కలిగినప్పుడు, ఆనందించినప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఏం కావాలి? ఏ వాక్యము ధ్యానించో అది నీకు కావాలి. అర్థం కాలేదనుకుంటా. ఏ వాక్యం దొరికిందో అదే మనకేమి ఇచ్చి తీరేది? డెసిషన్, నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడి తీరేది. హల్లెలూయా. అందుకే చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయట్లేదు, నిర్ణయంలో. కనుక పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు ఎవరిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తెలియట్లే, క్రిస్ క్రాస్ చేసేస్తున్నారు. అర్థం కాలేదు, క్రిస్ క్రాస్ చేసేస్తున్నారు. ఏంటి అప్పుడు ఏం డెసిషన్ తీసుకోవాలి? అందరికి ఎప్పుడు కూడా ఏం తెలియదు, డెసిషన్ మేకింగ్ తెలియదు, నిర్ణయం తీసుకునేది. అది ఉన్నారన్నా. నువ్వు రక్షణ పొందడానికి, నువ్వు బాప్తిజం పొందడానికి, నువ్వు సంఘానికి వెళ్ళడానికి మీ అమ్మ నాన్నకి ఏం చేయాల్సిన అక్కర్లేదు. అడిగి వాళ్ళు పర్మిషన్. నువ్వు పాపం చేయడానికి అడగలేనప్పుడు నీతి చేయడానికి ఎందుకు కొడుతావు? అర్థం కాలేదు. దొంగ వ్యాపారాలు చేయనప్పుడు ఎవడికి చెప్పడు, మంచి కార్యం చేసినప్పుడు ఈ జన్మలో వచ్చి ఏం చేయడు, బాప్తిజము పొందడు, ఈ జన్మలో చిచ్చి కూడా రాడు. కారణం ఏంటిది? ఎవరో తీర్మానం. అర్థం కాలేదు. అందుకే కొందరి అమ్మ నాన్నలే పిల్లలు తీర్మానం తీసుకునేది. అర్థం కాలేదు. ఎందుకు ఇప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు అధికమైంది? లేదు, అమ్మా నాన్నలు వారి నిర్ణయంతో పిల్లల్ని వృద్ధేస్తున్నారు. వాళ్ళే క్రైటీరియాతో 10 తులాలు బంగారం, 8 ఇల్లులు, 4 బళ్ళు, ఈ క్రైటీరియాతో వీడికి ఏం చేయించేది? ఆడంటే నాకు ఒక అమ్మాయి కావాలా, నాతో కలిసి ఏం చేయాలి? 60 సంవత్సరం జీవించి తీరాలి. అది ఆడి ఉద్దేశం. వీళ్ళేమో అది వీడేం చేస్తారు? ఆమె అత్యాచారం చేశారు, వీడు ప్రేమించి ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. హలో, నాతో స్టార్ట్ లెర్నింగ్ మేకింగ్ డెసిషన్స్. వాక్యం వినడం వలన నిర్ణయాలు తీసుకోవడం తెలుసుకోగలిగి జీవితం. అర్థం కాలేదు అనుకుంటా. ఎప్పుడు ఏ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోవాలో కొందరికి అర్థం కావట్లేదు. డెసిషన్ మేకింగ్ అన్నది కొందరికి ఏం కావట్లేదు. డెసిషన్ మేకింగ్ చేయలేకపోతే పిల్లలు అడ్డదిద్దంగా బతుకుతారు. అర్థం కాలేదు. ఉన్నారా నాతో కలిసి? నిర్ణయం తీసుకోవడం తెలియదు. నేను ఆదివారం చర్చికి వెళ్ళాలా? నిర్ణయం నువ్వు తీసుకోవాలా? నేను పరలోకం వెళ్ళాలా? నీ నీతిగా జీవించాలా? డెసిషన్ నువ్వు తీసుకోవాలా? నేను మారాలా? నువ్వు నిర్ణయం తీసుకు తీరాలా? నేను పడుకోవాలా? నువ్వు నిర్ణయం తీసుకో. నిర్ణయం తీసుకోలేకపోతే ఎప్పుడు అరువు బతికే. అరువు బతుకు ఒక ప్రత్యేకత ఏంటిది? అన్నిటికీ ఎవడో ఒకడు కావాలి నేను ఎత్తి పెట్టడానికి. అర్థం కాలేదు.
అందుకే వాక్యం ధ్యానిస్తే వాక్యం నీకు నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడి చెబుతుంది. అర్థం కాలేదు అనుకుంటా. వాక్యం వినడం వలన ఏమో ధ్యానిస్తాం. ధ్యానించడం వలన ఏ పరిస్థితుల్లో మిమ్మల్ని పడేసినా ఆ వాక్య ధ్యానం నేను ఏం చేసుకో తీరగలిగితే నిర్ణయం తీసుకోవడానికి. ఉదాహరణకి పద్మోస్ దీపులో ప్రకటన గ్రంథం చదివితే పద్మోస్ దీపులో అయ్యగారు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో సుమారు 102 నుంచి 108 సంవత్సరాలు ఉన్న ముసలోడు. ఆయనకి ఏం చేశారు? ఒక్క బట్టలతో ఎక్కడికి పంపించారు? సముద్రం దాటి అవతల ఏకాంత ప్రదేశంలో ఎక్కడ ఎముకలున్న లోయల్లో సవాలున్న భూమిలో లేకపోతే కంపు కొట్టిన దుర్వాసన కొట్టిన గెద్దలున్న మొసలున్న అలాంటి ప్రాంతంలో పంపించేటప్పుడు ఆయనకి అర్థమైంది ఈరోజు ఏ రోజు దేవునికి ఆరాధన చేశారు. గడియారం లేదు, బైబిల్ లేదు, చర్చి లేదు, వాతావరణం ఎట్టున్నామో తెలియదు. అర్థం కాలేదు. ఆ ఏకాంత ప్రదేశంలోకి వెళ్తే మీకు ఇది పగలా రాత్రి అప్పుడు మీకేం కాదు, కాన్సెప్ట్ నీకు అర్థం కాదు. కానీ ఈయన లెక్కలు వేసేటటువంటి ఆత్మలో ఈయనకి అర్థమై తీరింది ఈ రోజు నేను దేవునికి సేవించి తీరాలి. అలాంటి పరిస్థితిలో ఆయన దగ్గరికి నరపుత్రునిగా దిగి వచ్చి ఆయన డిసైడ్. ఆయనకి అర్థమైంది ఎలా ఆయన ఏం చేయాలి, డెసిషన్ మేక్ చేసుకో తీరాలి. అలాంటి పరిస్థితిలో మనం కూడా వెళ్ళమని నేను చెప్పను, ఖచ్చితంగా వెళ్తాం. అర్థం కాలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఏం చేస్తారు, తీసుకెళ్తారు. అందుకే కొందరు ఇప్పుడు చెప్పారు నాకు పెళ్లి ఇప్పుడే వద్దట. దాని అర్థం నీకు పెళ్లి చేసేదాంట్లో డెసిషన్ మేకింగ్ తెలియదు. పెళ్లి వ్యవస్థాపకుడు ఎవరు చెప్పగలుగుతారా? హూ ఈస్ ద ఒరిజినేటర్ ఆఫ్ మ్యారేజ్? గాడ్. దేవుడే వివాహాన్ని ఏం చేసింది. దాని అర్థం నీకు దేవుడితో సంబంధం లేదు. అందుకే ఎవరిని ఎంచుకోవాలి ఎవరిని ఎంచుకోకూడదు నీకు తెలియట్లేదు. బాధ్యత తెలుసా? రేపు మాకు కోత వచ్చినా పెళ్లి చేసేస్తాం. అర్థం కాలేదు. ఆదాముకు దేవుడు ఫస్ట్ చేసిన పరీక్ష ఏంటో తెలుసా? వివాహం జరగక ముందు ఆయన ముందుకు ఎవరిని పంపించారు? ఎందుకు జీవ జంతువుని పంపించారు? వై? నిర్ణయం తీసుకోగలుగుతాడో తెలుసుకోవడానికి. కోతి ఆయన ఒకేలాగా కనిపించింది కానీ నో ఇది కోతే ఏది వచ్చింది, ఏది పేరు పెట్టేసి పంపించేశారు. గెత్త వచ్చింది, గెత్తని పేరు పెట్టేశారు. జంతువులన్నిటికీ పేరు పెట్టేసి పంపించారు. చివరికి దేవుడికి ఎక్సైట్మెంట్ ఇది నిర్ణయం తీసుకోవడానికి అర్హుడు. వీళ్ళంటే దేవుడు వాక్య ధ్యానించిన వాడు కాబట్టి వీడికి తెలుసు జంతువులతో కాదు కాపం చేసేది తన శరీరము, తన పోలిక, తన రక్తం అపోల్చుకోవాలి. అందుకే బైబిల్ చెప్పినమాట దేవుడు ఆదాముకి గాఢనిద్రనిచ్చి పక్కటి ఎముకని తీసి నారిని సృష్టించి కన్ను తెరిచి చూసేటప్పుడు ఎవరు చూశాడు? హల్లెలూయా. కన్ను తెరిచి చూసేటప్పుడు దేవుడిని చూశాడు. దేవుని పక్కన ఇంకెవరు? వెంటనే ప్రవచించడం నా రక్తానికి రక్తం, నా శరీరానికి నా శరీరం, నాతో కలిసి జీవి. మేకింగ్ డిసిషన్స్. అదే దేవుని సాన్నిధ్యంలో అంటే దేవుని పక్కన అంటే నువ్వు ఆటోమేటిక్ ప్రవచనం చెప్తావు. అర్థం కాలేదు అనుకోండి. ఎలా అర్థమైంది? ఈయన శరీరం నుంచి వచ్చింది, ఈయన రక్తంతో పాల్పొంది. ఎలా అర్థమైంది? హీ న్యూ బికాస్ హీ వాస్ మెడిటేటింగ్ విత్ గాడ్. దేవుడు ఆయన ఏం చేసేవాడు? వాక్యం ధ్యానించేవాడు. అందుకే బైబిల్ చెప్తున్నాం ఆది యందు వాక్యం ఎవరై ఉన్నారు? సాక్షాత్ దేవుడే. అందుకే డెసిషన్ మేకింగ్ మా పిల్లలకి ఏం చేయాలి? అందుకే పిల్లలు ఏ చేతితో రాయాలా కూడా ఒక అమ్మానానికి తెలియదు. అది కంఫర్టబుల్ లెఫ్ట్ హ్యాండ్తో ఉంటాడు. వీడి చేత అత్యాచారాన్ని ఏం చేస్తారు? నేను రాసింది, మా తాత రాసింది, మా ముత్తాత రాసింది రైట్ హ్యాండ్, నువ్వు లెఫ్ట్ రాసుకునే ఆడంతాడు. పాపం నాది ఇది కాదు, నాది లెఫ్ట్ హ్యాండే. ఆడ అత్యాచారానికి గురైపోయి ఏం చేయడు? చదవడు. కారణం ఏంటి? ఆడికి లెఫ్ట్ హ్యాండ్. కారణం ఏంటి? అమ్మా నాన్నకు ఆ డెసిషన్ మేకింగ్ తెలియదు. ఇది తెలిసి తీరడానికి దివారాత్రం ఏం చేయాలి? దేవుని వాక్యం ధ్యానించుకు తీరాలి. ఏ పరిస్థితులు, వేదనైనా దుఃఖమైన ఆనందమైన ఆనంద పరిస్థితులు అందరూ డ్యాన్స్ వేసేస్తారు. వేదన కలిగిన సిచ్యువేషన్లో హలో సాధని మనం ఫోన్ చేయాలి. ఆ దుఃఖాక్రాంత లేదు. నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దేవుడు మనతో ఉన్నాడు. మనం అందరం ప్రార్థన చేస్తాం. బలపరిచేసారు. ఆటోమేటిక్ ఏమైపోయింది? రీఛార్జ్ అయిపోయింది. అదే వేరే అయిపోతుంది పోనీలే ఏం. హల్లెలూయా. అన్ని పరిస్థితుల్లో ఏం చేయగలిగి తీరాలి? దేవుని యొక్క వాక్యం ధ్యానించడం. ఎంతే మాత్రం సరిపోదు, దాన్ని ఏం చేయగలిగి తీరాలి? మెడికేట్ ఇన్ యువర్ హార్ట్. అందుకే కీర్తన చెప్తున్న దివారాత్రం నీ వాక్యం ధ్యానించే తీరే. అలాంటి ధ్యానించిన వారు ఎలా ఉంటారో తెలుసా? నీటి కాలువ దగ్గర ఉన్న
మరి మీరు కొందరు ఎక్కడ ఉన్నారు, మీరే విధించండి. ధ్యానింపు లేదంటే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ అరణ్యం కాడో పుట్టుతున్నావు. అందుకే అరణ్యం సరుకులని మా మీద తిప్పారు. మాకెక్కర్లేదు అరణ్యం సరుకు. అరణ్యంలో ఒక ప్రత్యేకత, అంజూరపు చెట్టు ఏమేమి ఉంటుంది, నిలకడత్వం కలిగి ఉంటుంది. కారణం ఏంటంటే దానికి ఒక ప్రత్యేకత ఉంది. దాని వేరు లోపల నీరుని ఏం చేసుకు తీరుతుంది, సంచయించుకు తీరుతుంది. అదే ముళ్ళ తొక్కలు ఉన్నాయి, వాటి ముళ్ళతో ఉన్న చెట్లు కూడా ఎక్కడ ఉన్నాయి, అరణ్యాలు. అవన్నీ నీరు సంచయించుకు తీరుతాయి. నేను చెప్పి రావడం అనుకున్న ఉద్దేశం మీరే, వాక్యం ధ్యానించిన వాడు ఎప్పుడు దానికి తగ్గట్టుకున్న ఫలాన్ని ఇచ్చుకు తీరుతాడు. అందుకే దేవుని యొక్క వాక్యం ఇళ్లలో విదజల్లబడి తీరాలి. దేవుని యొక్క వాక్యం సంఘాల్లో విదజల్లి తీరాలి. దేవుని యొక్క వాక్యం హృదయాలను మనసులను కనిపించేంత వరకు ఏం చేయాలి, అందించబడి తీరాలి. ఎందుకు దేవుని యొక్క వాక్యం? దేవుని యొక్క వాక్యం దేనికి? కీర్తన 119:11 దేవుని యొక్క చిత్తం తెలుసుకు తీరడానికి. దాని అర్థం మనుషులకు ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది. చిత్తం అంటే ఇంకే కాదు, మనుషులకు ఒక ఇష్టం, దేవునికి ఒక ఇష్టం. మనిషి ఇష్టం దేవుని ఇష్టంగా కాదు, దేవుని ఇష్టం మనిషి ఇష్టంగా కాదు. రెండు అటు డిఫరెన్షియేట్ గా ఉన్నది. అర్థం కాలేదు. కొందరు ఉన్నారు అన్నిటికీ దేవుని ఇష్టమే. అన్ని దేవుని ఇష్టమా? అన్ని దేవుని ఇష్టమా? నీకు తెలియదు. దేవుని ఇష్టం, దేవుని ఇష్టం ప్రత్యేకం ఉంది, మనిషి ఇష్టం. మనిషి పడిపోవడానుకున్న మొదటి కారణం ఏంటి తెలుసా? స్వ ఇష్టం చూసుకున్నాడు. దేవుని ఇష్టాన్ని ఏం చేయలే. సాతానుడు ఎవరి దగ్గర, హవ్వ దగ్గరికి వచ్చినప్పుడు ఉండిలే నేను దేవుని బడికి వస్తానంటే ఏమయ్యాను? అర్థం కాలేదు. ఉండు, నువ్వు ఒక్క నుంచి ఎక్కడ, నేను ఒక్క నుంచి ఎక్కడికి వెళ్తా, దేవుని దగ్గరికి అడిగి ఇప్పుడు వచ్చేస్తాను. ఆడ సతమతం ఉనికిపోతాడు. అర్థం కాలేదు. నాతో లేదు అనుకుంటా. దేవుని బిడ్డలు ఎవరి చిత్తం అర్థం చేసుకుని తీరాలి. దేవుని యేసయ్య గురించి మీరు చూడండి. యేసయ్య తన శిష్యులతో కలిసి ప్రార్థనకి వెళ్ళిన సందర్భమున ఆయనకి ఎవరి చిత్తం అర్థమై ఉండేది, దేవుని యొక్క చిత్తం అర్థమై ఉండేది. అందుకే ఆయన చెప్పిన ఒక పదాలు, నేను వచ్చింది జీవించడానికి కాదు, నేను వచ్చింది దేని కొరకు, మరణించుకు చేయడానికి. బికాస్ హి న్యూ వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తం ఏంటో ఆయనకి ఏమై ఉండేది. దౌర్భాగ్యం పెడతా, దేవుని బిడ్డకే ఏం తెలియదు. దేవుడు అన్ని ఉద్దేశం మళ్ళీ దేవుని ఎత్తిటాను. తెలుసుకో, దేవుని చిత్తం. పరిచర్యకి దేవుని చిత్తం ఉంది, జీవితానికి దేవుని చిత్తం ఉంది, ప్రతి విషయానికి ఏముంది, దేవుని యొక్క చిత్తం ఉంది. దేవుని యొక్క చిత్తం తెలుసుకోగలిగిన వాడే దేవుని యొక్క ప్రణాళికలో ఏమై తీరేది, నడుచుకోగలిగేది. నో ద విల్ ఆఫ్ గాడ్. అందుకే దేవుని వాక్యం చదవాలి, వినాలి, బోధించాలి. అప్పుడే మనకి ఏం అర్థమై తీరేది. ఈ డైరెక్షన్ నేను వెళ్ళాలా, ఈ దిక్కుకి నేను తిరగాల, ఇది నేను చెయ్యాలా, ఇది నేను చేయకూడదా అన్నదేమై తీరేది. చాలా మంది చెప్తారు యేసయ్యకి దేవుని యొక్క చిత్తం తెలియదు కాబట్టి ఏం చేశాడు, 7 చేసి 3 సార్లు దేవుని దగ్గర ఏం చేశాడు, నీకు నచ్చితే ఈ గిన్నెని ఏం చేసి తొలగించే పిరుకోడా చెప్పాడు అనుకుంటున్నా. మీరు కూడా అలా అనుకుంటున్నారా? జవాబు నేను ఇస్తాను. పిరుకోడుగా చెప్పలేదు. ఎందుకు చెప్పాడో తెలుసా? ఆ దేవునితో ఉన్న అనుబంధంలో నుంచి తప్పుకోపోవడం, లేకపోతే ఆ సెపరేట్ అయి తీయడం. దానికి మంచి ఉదాహరణ, ఒక గర్భవతి అయిన స్త్రీ జన్మించిన చర్యలో అమ్మ అప్పటి వరకు వేదన పడుతున్నప్పుడు, వేదన అయిన మరుక్షణమే సంతోషముతో ఉన్న కేకలు వినబడేది మనకి వినబడతాయి. బాబు ఏడుచుకొని వస్తాడు. ఎందుకు ఏడుచుకొని వస్తాడు? ఆడు సుఖంగా ఉన్న ప్రాంతంలో అప్పటి వరకు ఉండేవాడు. వెంటనే వీడికి ఏమైంది, స్థితిగతులు మారినాయి. తొలి ఉన్న దాంట్లో క్లైమేట్ కంట్రోల్ ఉండేది. బయటకు వచ్చినప్పుడు వేడి, చలి అన్ని ఒకే స్థితి. ఎందుకు ఈడేం చేస్తారు, రెస్పాండ్ అవుతాడు. దేని ద్వారా? ఈ ఏడుపు ద్వారా. ఆ ఏడుపుతో ఒక శిశువు వచ్చిన తల్లి ఆ చూసిన శిశువుని చూసి ఏడుతుందా, నవ్వుతుందా? అమ్మయ్యా నా కొడుకు. అర్థం కాలేదు. దాని అర్థం ఒక కండిషన్ నుంచి ఇంకొక కండిషన్ లోకి ఏమై తీరింది. ఈ శిశువు వేర్పడి వచ్చి తీరినప్పుడు శిశువు ఏడుస్తుంది. తల్లి ఎందుకు ఏడుస్తుంది? అది జ్ఞాన పసవాలి. కారణం ఏంటి? దేవా నాకు ఒక శిశువును నువ్వు ఇచ్చావు కదా. దాని మధ్య వారి ఇరువురి మధ్య ఏముంది, ఒక సెపరేషన్ ఉంది. అలాంటి ఒక సెపరేషన్ తండ్రి అయిన దేవుడు యేసయ్య ఎప్పుడు ఆ ప్రార్థన చేసిన సందర్భంలో జరిగి తీరేది. అది పిరికితనంతో ఉన్న ప్రార్థన కాదు. దేవా దానికి కూడా నిన్ను రెడీ అయ్యావో, ఇలా వేరే తీరాలా, అలా కూడా నేను రెడీ. అర్థం కాలేదు. తర్వాత కొందరు ఆయన చివరికి చచ్చిపోయాడు. అమ్మ శుభక్తాని అని చెప్పి దేవుడు కేకలేస్తాను, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావని పిరుకోరేం కాదు. ఆయన కీర్తన 22వ అధ్యాయం గురించి ఏం చేస్తున్నాడు, ప్రజలకు గుర్తు పెట్టారు. పాత్రలో చూడరా నాయన, ఇప్పుడు నేను మానించేది ఆ నిబంధనకు పూర్తి సాదృశ్యం. అది వాక్యం అర్థమైనడికి అర్థమయ్యేది. వాక్యం అర్థం కానోడతాం ఆడే ఈ డైలీలన్నీ కొట్టాడు. అర్థం కాలేదు. వాక్యం అర్థమైంది, దొంగకు అర్థమైంది. నిజమే ఈయన క్యాకేసేది దేనికి, ఆయన క్యాకేసేది వాగ్దానం నెరవేర్చబడింది, పంచగ్రంథాలు
అర్థం కాలేదు. హూ క్యాన్ క్వశ్చన్ త్రూ ద బైబిల్? వాక్యాల నుంచి ఎవరు ప్రశ్నించుకోగలిగేది? దీని గురించి ఐడియా ఉన్నాడు. ఐడియా లేనోడుకో అన్ని తప్పులే కనబడతాయి. అర్థం కాలేదు. మొదటిది దేవుని యొక్క వాక్యం చదివే దేనికి? దేవుని యొక్క చిత్తం తెలుసు తీరాలి. రోమా 10:17 అంటారు ఇంకా దేవుని యొక్క వాక్యం మన విశ్వాసాన్ని ఏం చేయడానికి? బలపరచడానికి. అర్థం కాలేదు అనుకుంటా. ఏం బలపడాలి? యువర్ ఫెయిత్. నీ విశ్వాసం ఏమై తీరాలి? కొందరు విశ్వాసం ఈసీజీ మెషిన్ లాగానే అలా పైకి వెళ్తా లాగితే అలా పైకి నాతో లేరు అనుకుంటా. దేనిలో పెరగాలి? విశ్వాసం అందు ఏం చేయాలి? అందుకే బైబిల్ చెప్తున్నా ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసం దాన్ని ఏం చేయాలి? మీటర్ అలా మెయింటైన్ చేయాలి. అందుకే బైబిల్ చెప్తున్నా ఎదుగుతున్న విశ్వాసం ఉంటే కొండలు ఏమై తీరుతుంది. బైబిల్ చెప్తున్నమాట ఆవగింజంత విశ్వాసం ఉంటే ఏంటి దాని అర్థం? ఆవగింజకు ఒక ప్రత్యేక గింజకు ఒక ప్రత్యేకత ఉంది. కాస్త మట్టి కాస్త నీళ్ళని అంటించండి. 21 రోజుల తర్వాత దాని లోపల నుంచి ఏమొస్తుంది? ఒక శిఖరంకి వస్తుంది. ఇట్స్ స్టార్టింగ్ టు గ్రో. అది ఏమై తీరేది? అందు ఆవగింజ గురించి బైబిల్ చెప్తున్నా. అది ఏమైంది? బైబిల్ అది ఒక విస్తారమైన చెట్టు కూడా అయిందని రాస్తుంది. దాని అర్థం మనకి ఎంత కనబడుతుంది? ఏం వరకు ఏం చేస్తుంది? దాని తర్వాత మనం కత్తులు కడాలో తీసి నరికేసి ఏం చేయాలి? కంపకేసేస్తాం. అది వదిలేడు. అది ఏమై తీరుతుంది? విస్తారత కలిగిన చెట్టుగా మారి నీకు ఒక విత్తనం, ఒక ఆవగింజలో నీకు ఒక ఆవగింజ కనబడుతుంది. దేవునికి ఆ ఒక్క ఆవగింజ లోపల ఏం కనబడుతున్నదో తెలుసా? ఒక విస్తారమైన తోట. అర్థం కాలేదు. ఎందుకంటే చెప్పారు ఆవగింజ అంత విశ్వాసం అంటే కొండ ఏమై తీరుతుంది? హౌ? ఎలా? మన ప్రాబ్లం ఇదే. ఇది ఆవగింజని తీసుకెళ్ళి ఇది ఇక్కడ నాటాం. నీటినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న మన్ను కదిలిందిగా. అర్థం కాలేదు. ఇది ఎక్కడ ఉన్న అక్కడ దాన్ని ఏం చేసింది? మన్ను లోపలికి వెళ్ళింది, వేరు లోపలికి. దాని అర్థం అక్కడ ఉన్న మట్టిని కాస్త ఏం చేసింది? అర్థం కాలేదు. అక్కడ ఉన్న ప్రాంతంలో మందు కలిగిందంటే ఇది ఒక పెద్ద తోట అయింది అనుకో. రేపు సముద్రం. అందుకే బైబిల్ చెప్తే ఒకరి విశ్వాసాన్ని ఏం చేయండి? బలపరచండి, వృద్ధిపరచండి. విశ్వాసాన్ని ఏం చేయండి? దాని యొక్క విశ్వాసం కూడా ఏమవుతుంది? అర్థం కాలేదు. గ్రో ఇన్ ఫెయిత్. విశ్వాసంలో ఏం చేయాలి? పెరిగేటట్టు. తర్వాత 2 తిమోతి 3:16-17 దేవుని యొక్క వాక్యోపదేశం మనకి ఎందుకు? బోధించడానికి, సరి చెప్పడానికి, జీవితానికి ఏం చేయడానికి, క్రమశిక్షణ తెచ్చి తీరడానికి. అర్థం కాలేదు. దేవుని యొక్క వాక్యం ఎందుకు? అందుకే కొన్నిసార్లు వాక్యంతో 5 వేలు ఏం చేసేది? పట్ అని కొట్టేది. ఎందుకు? ఇట్స్ ఎ గైడెన్స్. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ గైడింగ్ యూ. అది నేను కరెక్టే చేసేది. నాయన ఇలా కాదురా నాయన, ఇలా సరి చేసి తీరాలి. అలా దేవుని యొక్క బిడ్డలకు ఏమై తీరేది? అర్థమైతే. చివరి మాట, ఈ దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలలో అది అధిక మంది దేవుని యొక్క బిడ్డలకి శాపం తెచ్చే ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ ఏంటిది? ఏ దేవుడు తప్ప? ఏదో త్రియేక దేవుడు తప్ప ఇంకొక దేవుడు నీకు. దాని అర్థం హీ కెనాట్ బి ఏ సబ్స్టిట్యూట్. ఆయన ఇంకో దానికి ఏం కాలేదు? సబ్స్టిట్యూషన్ కాలేదు. అర్థం కాలేదు. లేక నువ్వు సబ్స్టిట్యూషన్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఆయన దగ్గరికి వెళ్ళి నీ పేరెంట్ నేను ఇంకోటి ఏం చేస్తున్నాను అది ఆయన అంగీకరిస్తే. అర్థం కాదు. ఆ ఒక్క వాక్యం చదవకపోతే నాకు తృప్తి అనిపించదు. ఎందుకు శాపం వ్యాపరించేది? ఒక్కసారి చూడండి. దాని 5వ అధ్యాయం 7-8 వచనాలు ఒక్కసారి చదవండి. ఉండకూడదు. పైనున్న ఆకాశం అందే గాని కిందున్న భూమి అందే గాని భూమి కిందున్న నీళ్ళ అందే గాని యుండు దేని పోలికైనను విగ్రహమును చేసుకొనకూడదు. వాటిని నమస్కరింపకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవాయే నేను రోషం గల దేవుడు. నన్ను ద్వేషించే వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను ఎన్ని తరములు? అప్రాక్సిమేట్లీ 400 years. ఒక్క కర్స్ 400 years. దేని వల్ల? సబ్స్టిట్యూషన్ తెచ్చిన వల్ల. మనం విగ్రహారాధనని అయ్యి సబ్స్టిట్యూట్ దేవునికి బదులు కూడా తెచ్చినందుకు. అర్థం కాలేదు. హలో, ఎన్ని ఇయర్స్?
400 years ఎవరిని శిక్షిస్తారు? అన్యాయం చేసిన దేవుడు అనిపించట్లేదా? జనరేషన్ 4 తరాలు 4 జనరేషన్. ఆ తర్వాత ఇంకా కిందకి చదవండి. నా ఆజ్ఞను కైకొన్న వారి విషయములో 1000 తరముల వరకు వర్ణించువాడై ఉన్నాను. శాపం వ్యాపారం చేసి చూసారా? ఇక మీరు రిస్క్ తీసుకోండి. ఇక నేను దేవుని సేవించాలి, ఇంకెవరైనా సేవించాలా అన్నది మీరే. అందుకే మనిషికి ఒక తత్వం ఉంది. ఏంటిది? దేవుడిని వెతకడానికి ఉన్న భావన మనిషిలో ఒకటి ఉంది. టు సర్చ్ ఫర్ గాడ్. దేవుడిని ఆతృత ఉంది. ఆ ఆతృతలో ఎవరిని వెతకాలి? నిజం కలిగిన దేవుని వెతికి తీరాలి. 90% మంది దేవుని వెళ్ళి ఇందులో పడిపోతున్నారు. దేవునికి మించి నేను దేనికి అధికంగా ప్రేమిస్తున్నావు అది నీకేమైపోతుంది? లేదు, విగ్రహంగా మారిపోతుంది. మనం అనుకున్న బొమ్మ తయారు చేస్తే అరే బాబా అది అన్ని సబ్స్టిట్యూషన్ రా నాయన, అది లాస్ట్ స్టేజ్. ఏది? బొమ్మ తయారు చేసేది. దేవునికి మించి, దేవుని యొక్క విషయాలకి మించి ఏదికి ప్రాధాన్యత ఇచ్చినా దాని అర్థం ఉంది దేవుడు. విగ్రహాలను చేస్తాం అని అర్థం అర్థం కాలేదు. అలాగైతే దేవుడు ఎందుకు మన పిల్లలకి దేవుని మాటలు చెప్పేది? ఒరే చెప్పకపోతే ఎన్ని తరాలు నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అర్థం కాలేదు అనుకుంటాను. చెప్పకపోతే నేను వీడికి వాక్యం చెప్పలేదు అనుకో, నా మూలంగా ఆడి మీదకి ఏం వస్తాయి? ఎన్ని తరములు వరకు అడిగి. అందుకే ఆయన ఏం చేసేది? వాక్యం నేర్చుకోరా నాయన, సండే స్కూల్కి రారా బాబు, దేవుని మాట వినరా బాబు, ప్రార్థన చేయరా బాబు, ఇవన్నీ నేర్పించేది. కారణం ఏంటంటే కట్టులు ఇరిగి తీరాలి. కానీ అసలు నువ్వు దేవుడిని నమ్మేసరికి నీ పాత కుల వ్యవస్థ అయితే తప్పలో నుంచి ఉన్న కట్లు ఏమైతుంది? ఒక్క క్షణంలో ఇరిగి మొత్తం ఇరిగి. అర్థం కాలేదు. ఒక్క నిమిషం. యేసయ్య మాత్రమే దేవుడు. దేవుని బ్రహ్మ ఇంకా దేవుడిని నేనేం చేసి తీరను సేవించు. బైబిల్ చెప్పే మాట త్రియేక దేవుడు. ఎవరు దేవుడు? యేసయ్య దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అర్థం కాలేదు. దాని అర్థం త్రియేక దేవునితో నీకు విశ్వాసం ఉండి తీరా. అర్థం కాలేదు. మనం ఎవరిని విశ్వసించడు? పరిశుద్ధాత్మను విశ్వసించదు. అర్థం కాలేదు. పరిశుద్ధాత్మతో ఉన్న వరాలు ఏం చేయరు? యాక్టివేట్ చేయరు. పరిశుద్ధాత్మలో ఉన్న కృపావరం ఏం చేయరు? యాక్టివేట్ చేస్తే దాని అర్థం ఏంటి? నువ్వు ఎవరికి విరోధి? నేను ఆరాధన అనివాసం, నో ప్రాబ్లం. నువ్వు చర్చికి వచ్చి విగ్రహం తాకెత్తున్నావు. 400 తరాలు నువ్వే ఆలోచించుకో, 1000 తరాలు నువ్వే ఆలోచించుకో. అందుకే ఆరాధనకు వచ్చి మనం ఏం చేసేది? ఆరాధనకు వచ్చినప్పుడు మాత్రం కాదు, ప్రాంతంలో కూర్చునేటప్పుడు, పాటలు పాడేటప్పుడు, దేవుడి వాక్యం ధ్యానం చేసేటప్పుడు ఏం చేసేది? పరిశుద్ధాత్మ నిండు వాటిలో ఏం చేసుకోవడానికి ప్రయత్నం చేసేది. కారణం ఏంటి? అది ఏం చేస్తే కట్టించింది. నా ఇష్టం, నేను పట్టుకోవచ్చు, నీ ఇష్టం ఆయన. స్వేచ్ఛ నీ ముందు ఉన్నారో లేదా నాకు తెలియట్లేదు. అందరూ చెప్పారు నా పరిశుద్ధాత్మ కావాలని. ఎవరు ఎక్కర్లేదు, యేసయ్య ఎక్కర్లేదు. అర్థం కాలేదు. ఎవరు అక్కర్లేదు? యేసయ్య అక్కర్లేదు. నో, యూ నీడ్ జీసస్. అందుకే బైబిల్ చెప్తున్నాం, ఆయన రావడానికి సమయం ఏమై తీరింది? దగ్గర పడి తీరింది. ఆయన వచ్చేటప్పుడు ఎంత అవ్వాలేదా? అర్థం కాలేదు. ఆయన వచ్చేటప్పుడు, అందుకే బలారాధన వచ్చినప్పుడు నేను ఎప్పుడు తర్వాత తింటానని చెప్పు. ఏమైనా ఉంటే వెంటనే ఏం చేయి. ఎందుకు రేపు చెత్త ఎందుకు ఉంచుకోవడం? కడిగొచ్చు కదా. అర్థం కాలేదు. బలారాధన నిషేధించడం కాదు, బలారాధన ఏం చేయాలి? అంగీకరించి తీరుతాం. మనం క్రమమైతే చాలు. ఈ ముహూర్తం యేసయ్య వస్తే మనం ఏమైపోవాలి? వెళ్ళిపోవాలి. అందుకే సారీ చెప్పాల్సి సారీ చెప్పండి. ఎవరితో అయినా గాయపడుతుంటే గాయం దాన్ని ఏం చేయండి? మాసం రాసుకోండి, మెడిసిన్ రాసుకోండి, సెట్ అయిపోండి. దేనికి వదిలియకూడదు. బలారాధన పక్క పెట్టడం కాదు, దాంట్లో ప్రాణ పక్క స్థాయి ఉండి తీరాలి. అందుకే యేసయ్య ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉండి తీరాలి. అందుకే యేసయ్య క్షమాపణ ఎప్పుడు అమ్మాయికి అందిస్తూనే ఉంది. అందరినీ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ జీసస్ యూ విల్ డూ దట్. యేసయ్య ఉంటే నువ్వు చేస్తావు. మళ్ళీ అది కక్షలో పెట్టుకుని క్యాన్సర్లో లోపల పెట్టుకుని దానికంటే ఎవడు అక్కర్లేదు నీకు. యేసయ్య రక్తం సకల పాపములను చెయ్యను. నాకు ఈ పాపం నా అస్సలు వరించు, నా అస్సలు క్షమించు. దాని అర్థం ఏ క్యాన్సర్ పెరగాలని నువ్వే కోరుతున్నావు. ఏ క్యాన్సర్? యేసయ్య రక్తం ద్వారా క్యాన్సర్కి జరిగిన పరిహారం. పరిశుద్ధాత్మను గొప్పగా ఆరాధన చేస్తాడు, అనివాసం చేస్తాడు, వ్యాఖ్యానం చేస్తాడు. రే బాబు ఇది నీకు కావాలి. ఏంటి? అర్థం కాదు. అందుకే ఒక సిద్ధాంతం ఉంది. ఏడు తెలుసా? సింహంకి
అందరూ భయపడతారు కానీ సింహ పిల్లలకే ఇల్లు అంతే భయం ఉండదు. ఇలాగే చాలా మంది దేవుడు పెడతారు. ఏసయ్యని గొప్పగా నమ్మేసి బయటికి తీసేసుకున్నారు కానీ ఏసయ్య ఇచ్చిన క్షమించిన తత్వం నేను లేదు. దాని అర్థం నాకు ఈ ఏసయ్య ఏం అక్కర్లేదు, ఆ రక్తం ఏం అక్కర్లేదు, నా రక్తం నాకుంది, నేను క్షమించలేదు. ఓ లార్డ్, దాని అర్థం నువ్వు ఎవరిని ఇన్సల్ట్ చేస్తున్నావు. ఏసయ్యని వద్దనుకో, ఓ లార్డ్, ఏసయ్యని వద్దనుకుంటే నువ్వు ఇంకొకటి సెటప్ చేసుకుంటున్నావు అని అర్థం. అర్థం కాలేదు అన్నారా? అందుకే కొందరికి ఎవరు అక్కర్లేదు, ఏసయ్య అక్కర్లేదు. వి నీడ్ జీసస్. దేనికి? ఈ లోకంలో మన పాపానికి ప్రాయశ్చిత్తం కావాలండి. ఎవరు కావాలి? 3 మేకుల మధ్యలో ఎలాడి హృదయం చెంపబడి తీరి శరీరం అంతా దున్నబడి తీరిన ఆ యేసయ్య మనకి కావాలి. ఆయన లేక ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. అందుకే ఇంగ్లీష్ లో ఒక పాట, ఐ నీడ్ యు లార్డ్, ఐ నీడ్ యు, ఐ నీడ్ యు ఇన్ ఎవ్రీ పర్పస్. ఐ నీడ్. నా జీవిత ఉద్దేశం అన్నింటిలో ఎవరు కావాలి? యేసయ్య కావాలి. యేసయ్య క్షమించిన రక్తం కావాలి. యేసయ్య కడిగిన రక్తం కావాలి. యేసయ్య రక్తం. అందుకే యేసయ్య రక్తంలో మునిగితారండి. యేసయ్య రక్తంతో కడగబడిరండి. యేసయ్య రక్తం పాపం అన్నింటినీ. పరిశుద్ధాత్మ కావాలి, యేసయ్య కావాలి, యెహోవా దేవుడు కూడా మనకి కావాలి. వారి త్రియేక కలియుగ మనకి కావాలి. అందుకే మన కూడికలో యెహోవాని గణపరిచి తీరాలి, యేసయ్యను గణపరిచి తీరాలి. పరిశుద్ధాత్మ దేవునికి ఏం చేయాలి? అవకాశం ఇచ్చి తీరాలి. ఎందుకు ఆరాధనలో, కూడికల్లో, ప్రార్థనకి పరిశుద్ధాత్మకి ఛాన్స్ ఇచ్చేది? పరిశుద్ధాత్మ పని చేయడానికి ప్రారంభ విడుదలలు జరిగి తీరుతాయి, స్వస్థతలు జరిగి తీరుతాయి, అద్భుతాలు జరిగి తీరుతాయి. అందుకే దేవుని యొక్క రాకడకు నీకు అన్ని ఈజీ అవుతుంది. అర్థం కాలేదు. దేవుని వాక్యం వినడం 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 నీకు పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈజీ. ఒక క్వశ్చన్ అంటే చేస్తుంది, క్రైస్తవ జీవితం ఈజీగా డిఫికల్టా? క్రైస్తవ జీవితం నడిపించడం కష్టమా సులువా? ఈజీయా కష్టమా? ఏదో ఒక కొందరు ఈజీ చెప్పారు అంటే మీరు చెప్పలేదంటే లేదు కష్టం అని అర్థం. మీరు కష్టం చేస్తారు, ఈజీయే. అర్థం కాదు. నీకోసం బదులుగా ఒకటి చచ్చిపోయాడు, నీకోసం బదులుగా ఒకడు బతికే, నీ కొరకు చిరంజీవిగా బతికే ఉన్నాడు. ఆయన ఆశ్రయించడానికి ఏంటి నష్టం? అర్థం కాలేదన్న. నీకోసం ధారాళంగా రక్తం పోసేసి రెడీగా ఉన్నాడు, ఆయన ఆశ్రయిస్తే పోదా? అర్థం కాలేదు. అందుకే కొందరికి డిఫికల్ట్ అవ్వడానికి కారణం ఆయన ఆశ్రయించుకుని నా సొంత శక్తి, బలం, బుద్ధి, జ్ఞానం, స్తోమత, అర్హత, కుటుంబ బలం, పారంపర్యం ఇవన్నీ పడలేదు, ఏం మిగలేదు. నువ్వే ఏం చేసుకునేది? క్రిటికల్ గా చేసి తీరేది నువ్వు స్వేచ్ఛ. అందుకే కదా ఆయన ప్రయాసపడి భారము ఇక్కడ సమస్త జనులారా కమ్ బ్యాక్ టు జీసస్, ఎవరి దగ్గరికి రావాలి? అందుకే శారీరక క్రియలు అనగా నువ్వు ఎక్కడికి రావాలి? సిలువ వేయబడిన అక్కడికి రావాలి. ఇంటికి చెప్పాలి, దేవా ఇవన్నీ నా శరీరం లోపల ఉన్న క్రియలన్నీ ఇవి నువ్వు తీసుకో, నీ శరీరం నాకు ఇచ్చేసి. అదే కాదనుకుంటా. ఎందుకు సిలువ దగ్గరికి వచ్చేది? సిలువ దగ్గరికి వచ్చిన మోకాలు పడితే నో, ఒక ట్రాన్స్ఫర్ దగ్గరికి తీరాలి. నీ శారీరక క్రియ ఆచరించి ఆ క్రియలు నీ లోపలికి ఓస్మోసిస్ అన్నది, డిఫ్యూజన్ అన్నది. దాని నా శారీరక క్రియ నువ్వు తీసుకో, నీ ఆత్మక్రియ నాకు. ఎక్కడికి రాదు పాడేద్దాం. నీ సల్లనాయన రానాయన. ఇప్పుడు ఏం క్రియలే? శారీరక క్రియలే. ఇన్ ఫ్లెష్, తినేది ఫ్లెష్. ఉన్నారా నాతో కలిసి? సిలువ దగ్గరికి యేసయ్య మనకి కావాలి. శరీర క్రియలు అందుకే పాటలాడగా శారీర క్రియలు అన్ని ఏమైతే రాలి, నశించిపోయి తీరాలి. ఆత్మక్రియలు నాలో వచ్చి తీరగలిగితే క్రైస్తవ జీవితం ఈజీ. దాని కొరకు మనం తయారీ తీరుదాం. ఈ వాక్యంతో దేవుడు మన అందరినీ కూడా దీవించుడు కాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి కూడా సమయం. చిన్నపిల్లలు చూస్తారు, ఒక పాట పాడదాం, సాక్ష్యం చెప్తారు. దాని తర్వాత ఎవరికైనా సాక్ష్యం చెప్పడానికి ఉంటే తర్వాత మనం పాస్ సమయాన్ని చేద్దాం.